హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదేం రెసిపీయో. మసాలా పన్నీర్ కర్రీ. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రతి లాంగ్ వీడియోకి షార్ట్స్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. నేనైతే 100 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుంటున్నాను. దాంట్లో 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈ పౌడర్లోకి కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ వేసుకొని ఈ పౌడర్ అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, మసాలా బాగా కలిసేలా కలుపుకొని కాసేపు పక్కకు పెట్టి రెస్ట్ ఇద్దాము. తర్వాత ఒక బాండీని స్టవ్ పైన పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ని ఒక 3 మినిట్స్ ఫ్రై చేద్దాము. మిల్ మేకర్ గట్టిపడి కలర్ చేంజ్ అవుతుండగా తీసి పక్కన పెడదాము. తర్వాత అదే ఆయిల్లో మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయి మెత్తబడ్డాక ఒక మీడియం సైజు టమోటాను కట్ చేసి వేస్తున్నాను. టొమాటో ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేస్తుండగా ధనియా పౌడర్ కూడా వేయచ్చు, కానీ ధనియా పౌడర్ అయిపోయిందని నేను ధనియాలను వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క ముక్క, సాజీర వేసుకోవాలి. సాజీరకు బదులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మసాలా దినుసులు వేగాక ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో, ధనియాల పేస్ట్ను అయితే దీంట్లో వేస్తున్నాను. ఈ పేస్ట్ను ఆయిల్లో కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుండగా 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత కలుపుకొని మూత పెట్టుకోవాలి. గ్రేవీ మరుగుతుండగా ఒక్కసారి మూత తీసి కలుపుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని గ్రేవీలో వేసుకోవాలి. కాస్త లైట్గా కలుపుకొని పన్నీర్ ముక్కలని గ్రేవీలో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అందులో కొంచెము కరివేపాకు, 1/2 స్పూను గరం మసాలా, గుప్పెడు కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇంతేనండి మసాలా పన్నీర్ కర్రీ. ఎంతో రుచికరంగా చపాతీల్లో కానీ లేదా అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉండే మసాలా పన్నీర్ కర్రీ తయారీ విధానం చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా రాజకాంత బ్లాగ్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.